దేశంలో అత్యున్నత సర్వీస్గా భావించే సివిల్ సర్వీస్ పరీక్షల్లో తెలుగు తేజం సత్తా చాటాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్ రెడ్డి సివిల్స్ పరీక్ష ఫలితాలలో జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించాడు. తనను కలెక్టర్గా చూడాలనే తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, అభిష్టం మేరకు ఐఐటి పూర్తి కాగానే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినా వదులుకొని సివిల్స్కు ప్రిపేర్ అయ్యానని, గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడం, వారిని అన్ని విధాలుగా అండగా ఉండడమే నా లక్ష్యం అంటున్న వరుణ్ రెడ్డితో సత్య న్యూస్ ఫేస్ టు ఫేస్. సివిల్స్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు సాధించిన కర్నాటి వరుణ్ రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడ వాసి. వరుణ్ రెడ్డి తండ్రి జనార్దన్ రెడ్డి మిర్యాలగూడలో నేత్ర వైద్యుడు, తల్లి నాగమణి మిర్యాలగూడ ఏడీఏ. కలెక్టర్ పనితీరును, ప్రజలకు మేలు చేసే విధానాన్ని వరుణ్కు వివరిస్తుండేవారు. దీంతో వరుణ్ సివిల్స్ సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2013లో ఐఐటి బాంబేలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వరుణ్ 2014లో సివిల్స్కు మొదటిసారి ప్రయత్నించి ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. కానీ విజయం సాధించలేదు. 2015లో మెయిన్స్లో పోయింది. ఆ తర్వాత 2 ఏళ్లు గడిచింది. అతనితో పాటు చదువుకున్న ఐఐటి మిత్రులు భారీ వేతనాలు ఆర్జిస్తున్నా తాను మాత్రం ఎక్కడ మొదలయ్యాడో అక్కడే ఉండటం బాధించింది. అదే సమయంలో స్వస్థలం మిర్యాలగూడెం వెళ్ళిపోయాడు. అక్కడి పేదల సమస్యలను చూసి చెలించి మళ్లీ సివిల్స్కు సిద్ధమయ్యాడు. 2017లో 225 ర్యాంకు సాధించాడు. అయినా సంతృప్తి చెందకుండా గతేడాది సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు. తమ కుమారుడికి 7వ ర్యాంకు రావడంతో వరుణ్ రెడ్డి తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. తమ కుమారుడు చిన్నతనం నుండి ఎంతో కష్టపడి చదివాడని, కుమారుడి వలన తమకు గుర్తింపు వచ్చిందని వరుణ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. నేను డాక్టర్ జనార్దన్ రెడ్డి, నా భార్య నాగమణి. నేను ఐస్పెషల్గా మిర్యాలగూడ ప్రాక్టీస్ చేస్తున్నాను. నా భార్య కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్గా గవర్నమెంట్ సర్వీస్లో ఉంది. మా స్వగ్రామం మేళచెరు, సూర్యాపేట జిల్లా. మాకిద్దరు బాబులు, పెద్దబాబు వరుణ్ రెడ్డి, చిన్నబాబు పృథ్వీరెడ్డి. చిన్నప్పుడు కూడా నాకు కల ఉండే, నా పెద్ద కొడుకు కలెక్టర్గా చూడాలని, చిన్నబాబు డాక్టర్గా చూడాలని నాకు ఒక తల్లిదండ్రులుగా ఒక కళ ఉండే. పెద్దబాబు ఐఐటి బాంబే, అప్పుడు ఐఐటి 29th ర్యాంక్ వచ్చి ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ అయిపోయినాక, నాకు నువ్వు కలెక్టర్ కావాలని కోరుకుంది, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అని చెప్పాను. అట్లా చిన్నబాబు కూడా నువ్వు డాక్టర్ కావాలరా అని చెప్పి వాడు డాక్టర్ అవుతున్నాడు. సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఇవాళ భారతదేశంలో సివిల్స్లో 7వ ర్యాంకు, ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ ర్యాంక్ వస్తే రావడం వల్ల మా తల్లిదండ్రులకు ఎంతో సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని మేము తట్టుకోలేకపోతున్నాము. ఈ విధంగా మేము కూడా పబ్లిక్ సర్వీస్లో ఉన్నాం కాబట్టి మా పిల్లలిద్దరూ ఒకటి కలెక్టర్గా, ఇంకో డాక్టర్గా పబ్లిక్ సర్వీస్ చేస్తూ పేద పిల్లలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము. ఇవాళ మా పిల్లల వల్ల సమాజంలో మా సోషల్ స్టేటస్ చాలా పెరిగిపోయింది. అంత మంచి పేరు వచ్చింది మా పిల్లల వల్ల. మా పిల్లలు కూడా మంచి సర్వీస్ చేస్తూ పేదవాళ్ళకి సహాయం చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని భగవంతుడు కోరుకుంటాను. వరుణ్ రెడ్డి యూపీపీఎస్సీలో ఆల్ ఇండియా 7th ర్యాంక్ రావడము మాకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది తన యొక్క హార్డ్ వర్క్, డెడికేషను అండ్ ఇంటెలిజెన్సీ అన్నీ కలిపి ఈ ర్యాంక్ రావడం అనేది అసలు వి కాంట్ ఎక్స్ప్రెస్ అవర్ మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాము. అదేవిధంగా అతడి సర్వీసెస్ మొత్తం కూడా ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మన తెలంగాణ స్టేట్కి వచ్చి పీపుల్ అందరికీ కూడా సర్వీస్ చేయాలని చెప్పేసి, ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో ఆ రీఫార్మ్స్, న్యూ రీఫార్మ్స్ కానివ్వండి, పబ్లిక్కి కింది గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకొని వన్ ఆఫ్ ది బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా ఎప్పటికీ నిలిచి ఉండాలని చెప్పేసి మా మిర్యాలగూడ ప్రాంత వాసులకు కానివ్వండి, జిల్లాకు కానివ్వండి, స్టేట్కి కానీ మంచి పేరు తీసుకొచ్చి అందరి మన్ననలు పొందాలని చెప్పేసి, ఆ విధంగా మాకు ఎప్పుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీగా
చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నలే స్ఫూర్తి. ఇద్దరు వృత్తిరీత్యా బిజీగా ఉన్నా మా చదువు పట్ల ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. నన్ను కలెక్టర్గా చూడాలని వారి కోరిక. వారి అభిష్టం మేరకే నేను ఐఐటి పూర్తి కాగానే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినా వదులుకొని సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. గ్రామీణ ప్రాంతాల్లో అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడం, వారికి అన్ని విధాలుగా అండగా ఉండటమే తన లక్ష్యమని వరుణ్ రెడ్డి తెలిపారు. నా పేరు వరుణ్ రెడ్డి. నాకు ఇయర్ ఆల్ ఇండియా 7th ర్యాంక్ వచ్చింది యూపీఎస్సీ 2018 ఎగ్జామినేషన్లో. అండ్ ఇది నా 5th అటెంప్ట్. లాస్ట్ 4 అటెంప్ట్స్లో నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళుండే, కానీ ఫైనల్ లిస్ట్లో ర్యాంక్ లేదు. సెకండ్ అటెంప్ట్లో మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ కాల్ రాలేదు. థర్డ్ అటెంప్ట్లో ఆల్ ఇండియా 166 ర్యాంక్ వచ్చింది. అప్పుడు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్ తీసుకున్నాను. ఫోర్త్ అటెంప్ట్లో 225th ర్యాంక్ వచ్చింది. అండ్ ఐ కంటిన్యూ విత్ మై ఎగ్జిస్టింగ్ సర్వీస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఇన్కమ్ ట్యాక్స్లో. కరెంట్లీ ఇప్పుడు నేను ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ట్రైనింగ్ చేస్తున్నాను. ట్రైనింగ్ చేస్తూ ఇప్పుడు నాకు 2018 ఎగ్జామ్లో 7th ర్యాంక్ వచ్చింది. అండ్ త్రూఅవుట్ దిస్ లాస్ట్ 5 అటెంప్ట్స్లో కదండి, జర్నీ హ్యాస్ నాట్ బీన్ స్మూత్గా ఏం లేదు. ఇట్స్ బీన్ బికాస్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉండే. అండ్ దెర్ ఆర్ మూమెంట్స్ వెన్ ఐ డిసైడ్ నేను ఇంకా ఎగ్జామ్ రాయను, నా వల్ల అవ్వదు, నాకు రాదేమో అని నేను నా అబిలిటీ నేను క్వశ్చన్ చేసుకొని నేను వదిలేద్దాము అని డిసైడ్ చేసుకున్న మూమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ ఆ టైంలో నన్ను ప్రోత్సహించి నన్ను మోటివేట్ చేసి ముందుకు నడిపించింది మెయిన్గా అమ్మ నాన్న. వాళ్ళు నాకంటే ఎక్కువ నమ్మి నువ్వు చేయగలవు, నీ దగ్గర ఆ క్యాపబిలిటీ ఉంది అని పుష్ చేసి నన్ను మోటివేట్ చేసి నన్ను మళ్ళీ ఎగ్జామ్ రాస్తానికి దే ద మెయిన్ రీజన్. దాంతోపాటు వెరీ గుడ్ సోషల్ సపోర్ట్ అండి. ఫ్రెండ్స్, నా రూమ్మేట్స్ కానీ, సందీప్ బందీప్ కానీ, లేదా ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, శ్వేత, చంద్రకాంత్ కానీ, సునీల్, శ్రీహరి, వీళ్ళు, నెక్స్ట్ నా గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్ కానీ, నా స్కూల్ ఫ్రెండ్స్ కానీ, దే ఆల్వేస్ బిలీవ్ నేను చేయగలను. నన్ను ఎక్కువ ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు, లేదు నన్ను కష్టపడి నీకు వస్తుంది అని. సో దే ఆర్ ద మెయిన్ రీజన్ విచ్ మేడ్ మీ వర్క్ హార్డర్ అండ్ హార్డర్. నాకు 5th అటెంప్ట్ వరకు అంత ప్రాసెస్ చేస్తానికి మెయిన్ రీజన్ కూడా వాళ్ళ సోషల్ సపోర్ట్. ఫైనలీ సక్సెస్ వాళ్ళకి నేను డెడికేట్ చేస్తాను. థ్యాంక్ యూ.